తాజాగా బన్నీవాస్ గారు నిర్మించినటువంటి సినిమా మిత్రమండలి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆ సినిమా మీద వస్తున్న కామెంట్స్ గురించి స్పందిస్తూ ఆయన కొంచెం వెటకారంగా లేకపోతే అంటే చాలా మందికి అయితే నెగిటివ్గా బయటకు వస్తూ ఉంది. బట్ ఆయన ఏం కామెంట్ చేశారు? సో మిత్రమండలి సినిమాని బన్నీవాస్ గారు అయితే నిర్మించారనమాట. దాదాపు 4 కోట్ల రిజిస్టర్లు ఈ సినిమాని అయితే ఆయన బిజినెస్ చేయడం జరిగింది. సో సినిమా 17వ తారీఖు రిలీజ్ అవుతుందన్నమాట. దీపావళి సందర్భంగా వస్తుంది సినిమా. సో మరి ఈ సినిమా గురించి ఆయన వేదిక పైన మాట్లాడుతూ సో చాలామంది దీనిపైన నెగిటివ్ చేస్తున్నారు. నాకు అది వెంట్రుకతో సమానం, ఎందుకంటే మీరు ఎంత ఆపాలని చూసినా నేను పరిగెడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి తాజాగా కొన్ని కామెంట్స్ చూశాను ట్రైలర్ కింద. సో అసలు ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వుతాననే విధంగా వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో దానికి ఏంటంటే మీరు సినిమా చూడండి, వచ్చి సినిమా మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఎంటర్టైన్ అవుతారు, ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కామెడీని. సో సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే ప్రేక్షక దేవుళ్ళకి అది పర్సనల్, వాళ్ళు ఎలాగన్నా కామెంట్ చేస్తారు, అప్పుడు మేము కాదను. సో ముందే ఇట్లా నెగిటివ్ చేయడానికి దాదాపుగా కొంతమంది నా పైన ఇట్లా చేస్తున్నారు. సో ఒక ముగ్గురు ఈ విధంగా చేస్తున్నారని నాకు తెలిసింది. ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు, వాళ్ళకే చెప్తున్నా నేను. నాకు ఇదంతా ఈ ట్రాలింగ్ ఇదంతా వెంట్రుకతో సమానం. సో అట్లాగా ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందంట. ఎవరైతే దానిపైన పర్టికులర్గా ఇంకొక వస్తున్న 4 మూవీస్లో వాళ్ళే ఒకళ్ళు చేస్తున్నట్లుగా ఆయన చెప్తున్నారు. సో అది ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఆయన క్లారిటీ ఉంది. సో దాని గురించి అయితే ఆన్లైన్లో కానీ అటు బయట కానీ అందరూ కూడా చర్చ చేస్తున్నారు. ఈయన సెటైర్ వేసింది ఎవరికి, ఎవరు ఇట్లా ఆయన పైన నెగిటివ్ చేస్తున్నారు, సో చేస్తున్నారా లేదంటే ఈయన ఊరికి కావాలని లైమ్లైట్లోకి రావడానికి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఇంకా ఈయన పైన నెగిటివ్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? సో ఎందుకంటే పుష్ప సంబంధించి మైత్రి నిర్మాతలతో ఈయన కలిసే ఉన్నారు. సో ఎక్కడ చూసినా మరి కే ర్యాంప్ అది కూడా అది ఎక్కడో అసలు సంబంధం లేని కేరళ సినిమా అనమాట. సో దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అంతకుముందు కూడా వినరో భాగ్యం విష్ణు కథ ఈయన హ్యాండిల్ చేశారు కే ర్యాంప్ హీరోతో. మరి డ్యూడ్ కూడా మైత్రి వాళ్ళే. సో ఇంకా ఏ సినిమాతో ప్రాబ్లం ఉంటుంది దీనికి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి మల్లికా గంధ వాళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని ట్రాల్స్ చేయరు. మరి ఈయన సెటైర్ వేసింది ఎవరికి, ఈయన పైన నెగిటివ్ చేస్తుంది బురద చల్లుతుంది ఎవరు, సో ఈయన పరిగెడుతుంటే ఆపుతానికి ప్రయత్నిస్తుంది ఎవరు అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మిత్రమండలి సినిమా ముందుగా 15వ తారీఖున ఈ సినిమా ప్రీమియర్లు కూడా వేయబోతున్నారు. సో ప్రీమియర్లు కూడా వేస్తున్నారంటే ఆ సినిమా పైన ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి బన్నీవాస్ గారు హ్యాండిల్ చేసిన ప్రతి సినిమా కూడా 100% సక్సెస్ అవుతుంది. సో తండేల్ సినిమా కానీ, మన వచ్చిన లిటిల్ హార్ట్స్ కానీ, ఇప్పుడు రాబోతున్న మిత్రమండలి కానీ అన్నీ కూడా చాలా దగ్గరుండి కేర్ తీసుకుని ఆయన రిలీజ్ చేస్తున్నారు. సో మరి కొంతమంది గీతా ఆర్ట్స్ నుంచి వెళ్ళిపోయాడని కూడా చెప్తున్నారు అనమాట. సో అదంతా ఏమీ లేదు, నేనంతా వాళ్ళతో కలిసే ఉంటాను. సో నెక్స్ట్ AA22 కూడా నేను పనిచేయబోతున్నాను కూడా ఆయన చెప్పారనమాట. సో ఏంటంటే ఇది నా పర్సనల్గా నేను కొంత ఇన్వెస్ట్ చేసుకుని నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను మాత్రమే ఆయన చెప్పారు. సో మరి బన్నీవాస్ గారి పైన మరి ఇట్లా ఒక నిర్మాత ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఉంటుంది. మరి దీనిపైన ఎవరు చేశారు ఏంటనేది పోలీసులు నిర్ధారిస్తే సరిపోతుంది.